మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామ సమీపంలో ఆచార్య ఎన్.జి. రంగా విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల రక్తం తాగాడని ఆయన విమర్శించారు. రైతులు, కార్మికులు, కర్షకులపై అక్రమ కేసులు బనాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఎద్దేవా చేశారు. కార్మికుల, కర్షకుల ఉసురు తగిలే జగన్మోహన్ రెడ్డి వైదొలిగారన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లాబాబు, ఆచార్య ఎన్.జి. రంగా విశ్వవిద్యాలయం తిరుపతి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సుమతి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సత్యనారాయణ, పొంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఎక్కడికి దీపం కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, ఈ ప్రభుత్వం ఏది ఇచ్చిందని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ యొక్క రక్తం తాగినాడు. రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క రక్తం తాగాడు. ముఖ్యంగా పేదలను కష్టాలకు గురి చేసి కేసులు బనాయించి రైతులైతేనేం, కార్మికులైతేనేం, కర్షకులైతేనేం వాళ్ళందరూ ఉసురు తగిలి ప్రభుత్వం నుంచి వైద్యులైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని పెట్టాలన్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలను ముందుకు తీసుకొని పోతున్నారు.